రాష్ట్ర విప్లవ విద్యార్థుద్యమంలో తనదైన ముద్ర వేసిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఏర్పడి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సభ నిర్వహించినట్లు పీడీఎస్ పూర్వ విద్యార్థి నాయకులు ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 24న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పూర్వ విద్యార్థుల సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పీడీఎస్లో పనిచేసిన అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ముఖ్యంగా శ్రామిక వర్గ భావజాలాన్ని ప్రజలందరి లోపల నాటేటందు కోసం ప్రయత్నం చేసింది. ఆ దాంట్లో భాగంగా విద్యారంగంలో అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాసాలతో కూడుకున్నటువంటి ఆ భావజాలాలకు వ్యతిరేకంగా విద్యార్థులు సమీకరించేటటువంటి కృషి ఈనాటి వరకు కూడా చేస్తూనే ఉన్నది. ఆ దాంట్లో భాగంగానే ఈ 50 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో 50 సంవత్సరాల ఉత్సవాన్ని నిర్వహించడానికి కోసం అనేది ఈ సెప్టెంబర్ 30న చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ దాంట్లో భాగంగా జిల్లాలో ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు అనేక మంది కలిసి మహబూబ్ నగర్ వేదికగా మహబూబ్ నగర్లో ఒక గొప్ప బహిరంగ సభని ర్యాలీని కూడా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకోసం అని చెప్పి పూర్వ విద్యార్థులైనటువంటి వాళ్ళు ప్రస్తుతం ఈ ఉద్యమంలో కొనసాగుతున్న వాళ్ళు భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు మతోన్మాదం ఫ్యాసిజం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇటువంటి దశలో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నా పేరు పి అరుణ్ కుమార్, పీడీఎస్ మాజీ రాష్ట్ర శాఖ కార్యదర్శి. ఈరోజు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నంటే పీడీఎస్ వదిలించిన స్ఫూర్తి చైతన్యమే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు పీడీఎస్ పుట్టిన సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీ నాడు హైదరాబాద్ ఉస్మానియా గడ్డలో ఠాగూర్ ఆడిటోరియంలో ఒక భారీ బహిరంగ సభ ర్యాలీ జరగబోతుంది. ఈ భారీ బహిరంగ సభకి ర్యాలీకి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అధిక సంఖ్యలో కలిసి రావాలని పీడీఎస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పీడీఎస్ నిర్మాత జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ నాయకత్వంలో ఏర్పడ్డ పీడీఎస్ ఈ రాష్ట్రంలో అనతి కాలంలో పెద్ద పేరు సంపాదించుకొని దేశంలోనే ఒక విప్లవ విద్యార్థి సంఘంగా ఒక గుర్తింపు పొందిన చరిత్ర పీడీఎస్ ఉంది. పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద, కళాశాల సమస్యల మీద, యూనివర్సిటీల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది. అనేక గొప్ప పోరాటాలు చేసి అనేక నిర్బంధాలని అనేక త్యాగాలు చేసిన చరిత్ర కూడా పీడీఎస్ ఉన్నది. ఈ వెలుగులో ఈ విద్యారంగ సమస్యలే కాదు, సామాజిక అంశాలైనటువంటి అటు రైతాంగం మీద, మహిళలు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యలు కూడా వాటి పరిష్కారంలో తమ పాత్ర కూడా పోషించింది. ఈ రాష్ట్రంలో అనేక మంది విప్లవ వీరుల్ని, అనేక త్యాగమూర్తులు తయారు చేసింది, విప్లవ కార్యకర్తలు తయారు చేసింది, అనేక మంది వివిధ ప్రజా సంఘాల నాయకత్వం వహించే నాయకుడికి తీర్చిదిద్దిన చరిత్ర పీడీఎస్ ఉంది. ఆ వెలుగులో ఈ సెప్టెంబర్ 30వ జరిగే 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభని విజయవంతం చేయడం అంటే పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అధిక సంఖ్యలో కదిలిచ్చి మరోసారి పీడీఎస్ జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ వారసత్వాన్ని మరోసారి మొత్తం ఈ సమాజానికి చాటి చెప్పాలి. అట్లాగే విద్యార్థులకు చాటి చెప్పాలి. ఈ దేశ భవిష్యత్తుతో కూడా విద్యార్థుల మీదే ఉన్నది కనుక ఈ దేశీయ సంబంధించిన సమాజం మార్పు కావాలంటే అది పీడీఎస్ లాంటి విప్లవ విద్యార్థి సంఘాల నాయకత్వంలోనే సమాజం అభివృద్ధి అవుతుంది. ఇంకా ఆ వెలుగులోనే పీడీఎస్ చైతన్యం పెంచడం కోసంకి ఈ స్వర్ణోత్సవాలు కూడా మరోసారి మనకి వేదిక కాబోతున్నాయి కనుక ఈ స్వర్ణోత్సవాలు సెప్టెంబర్ 30 జరిగే హైదరాబాద్ సభకి అధిక సంఖ్యలో తరలివాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.